లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మీరు కనుక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన పర్సన్ అసలు ఈ బిజినెస్ లో లాభాలు ఉంటాయా, ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఖర్చులన్నీ పోయిన తర్వాత ప్రతి మంత్ ఎంత లాభం మిగలడానికి ఛాన్స్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం చూద్దామా. అది 1000, 1500, 2000, 2500 అనేది దూరాన్ని బట్టి ఉంటుంది. ఆ దూరాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కిరాయి నిర్ణయిస్తారు. ఈ వెహికల్స్ వరకు మాత్రం అసోసియేషన్ కానీ గవర్నమెంట్ కానీ ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా పనిచేస్తామో మన ఖాతాదారులకి వాళ్ళకి మనకి ఉన్న నమ్మకాన్ని బట్టే ఉంటుంది. బయటికి దూరం అయినా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. దూరం భార్య ఒక 2000, 2500, 3000 ఏదో అవకాశాన్ని బట్టి ఎంతవరకు వాళ్ళు కిరాయి ఇవ్వగలుగుతారో అలాగా మాకు బాడిగిని బట్టి మిగులుదల అనేది ఉంటుంది. ఒక సీజన్ బాగా తిరిగింది అనుకోండి, అది 30, 35 అవకాశాన్ని బట్టి ఏది ఎక్కువ బాడిగలు రోజు కంటిన్యూగా బాడిగలు. ఇప్పుడు సపోజ్ రోజుకు 1500 గాడి మిగిలితే 40,000 మిగులుతాయి. మాకు బాడిగలు వచ్చేసి మాకు గవర్నమెంట్కి సంబంధం లేదు. ఎందుకంటే మాకు అసోసియేషన్ ఉంటుంది, బ్రోకర్స్ ఉంటారు, లారీ ఆఫీస్ వాళ్ళు కిరాయి నిర్ణయిస్తారు. ఇన్ని కిలోమీటర్లకి ఇంత అయితే ఖర్చులు పోను ఇంత మిగులుద్దని చెప్పి ఒక టార్గెట్ వేసుకుంటారు. దాని ప్రకారం ఏంటంటే అది 1000, 1500, 2000, 2500 అనేది దూరాన్ని బట్టి ఉంటుంది. ఆ దూరాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కిరాయి నిర్ణయిస్తారు. ఆ కిరాయి నిర్ణయించినప్పుడు మాకు గిట్టుబాటు కాలేదనుకో మేము ఇంత కాదు ఇంత అని మేము నిర్ణయిస్తాం. దానికి వాళ్ళకి మాకు మధ్యలో మధ్యవర్తి మాట్లాడి అటు ఇటుగా మాట్లాడి మాకు కిరాయి నిర్ణయించి ఇద్దరికి సావధానపరిచి పంపిస్తుంటాడు. మా గవర్నమెంట్కి అయితే ఎలాంటి ఇదైతే లేదు. అది మా పర్సనల్గా చేసుకోవటమే. ఇప్పుడు ఈ వెహికల్స్ వరకు మాత్రం అసోసియేషన్ కానీ గవర్నమెంట్ కానీ ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే మనము ఎంత నిజాయితీగా పనిచేస్తామో మన ఖాతాదారులకి వాళ్ళకి మనకి ఉన్న నమ్మకాన్ని బట్టే ఉంటుంది. అంతేగాని ఒకళ్ళ చేయటం అనేది ఏమి లేదు. మేము ఎంతో నమ్మకంగా నిజాయితీగా ఉండబట్టే ఇన్ని వేల కిలోమీటర్లు ఒక సరుకు ఎమ్మటి మనిషి పార్టీ లేకుండా లారీ సరుకు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ గమ్యం చేర్చుద్ది. ఇవాళ కొన్ని కోట్లు ఉన్నాయి దేశం మొత్తం మీద. మరి ఒక స్టేట్ టు స్టేటు 5-6 స్టేట్లు దాటి వెళ్ళిపోయిద్ది. మరి ఎవరు మనిషి ఉండడు, మేము ఓన్లీ మేమే ఉండేది. మరి వాళ్ళ సరుకుని ఎంత నమ్మకంగా తీసుకెళ్తే వాళ్ళకి రెండోసారి మాకు లోడ్ ఇస్తాడు. మరి ఎన్నో స్టేట్లు దాటిపోతాం. మరి దాటిపోయి మేము ఏం మోసం చేయకుండా ఏం చేయకుండా ఇస్తాం, వాళ్ళ సరుకు అందజేస్తాం. అట్లా కొన్ని అలాగ మాత్రం మేము వాళ్ళకి నమ్మకంగా నిజాయితీగా ఉంటాం. మా ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం అలాగ ఉంటాం కాబట్టి ఇలా వ్యవస్థ ఇలాగ ఉంది. ఇప్పుడు మాకు లారీ విషయానికి వస్తే ఇప్పుడు కస్టమర్ విషయంలో ఇప్పుడు మేము ఎంత మంచిగా వాళ్ళకి సర్వీస్ చేస్తామో ఆ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మాకు లోడ్లు ఇస్తుంటారు. ఇంకా అంతేగా ఏదైనా డీజిల్ బోజీలు పెరిగినప్పుడు మేము వాళ్ళని సంప్రదిస్తాం. ఏమంటే ఇలాగ డీజిల్ పెరిగింది కాబట్టి కిరాయి పెంచాలి, మరి అలా పెంచితేనే మాకు గిట్టుబాటు అవుద్ది అని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్గా మేము అడిగినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి సర్లేండి, సరే ఈసారి ఒక 500 పెంచుకోండి, ఒక 200 పెంచుకోండి అని చెప్పి వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని బట్టి బాడిగలు ఉంటాయి. అంతే తప్ప మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవటం కానీ వాళ్ళకి మనకి ఏమి ఉండదు. యూనియన్ పరంగా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి డీజిల్ పెరిగితే వాళ్ళతో ఏమంటే ఇట్లా పెరిగినాయి కాబట్టి మీరు కిరాయి పెంచాలి అని వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతాం. వాళ్ళు రిక్వెస్ట్గా స్పందిస్తారు. వాళ్ళ సాధక బాధకాలు చూసుకుని ఇంతైతే మేము ఇవ్వగలం అంటారు. సరే దానికి మేము ఇష్టపడి మేము వాళ్ళకి సర్వీస్ చేయడం జరుగుతుంది. మనకి ఈ రోజు వచ్చేసి లోకల్లో రోజు ఉండదు. బాడిగే వచ్చిన రోజు లోకల్లో ఊర్లో నుంచి ఊర్లోకి ఏదో గూడు షెడ్ నుంచి గోడౌన్కి 2000 రూపాయలు బాడిగ ఇస్తారు వాళ్ళు. 2000లో ఒక 500 డ్రైవర్ ఛార్జీ పోయి ఒక 1000 రూపాయలు మిగులుద్ది. అలాగే అవతలకి వెళ్ళామనుకోండి ఒక 20 కిలోమీటర్ల వాళ్ళు 4000 ఇస్తారు. అవతలకు పోయినందువల్ల ఏంటంటే ఇంకొక 500 పెరుగుద్ది. అట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కిరాయి ఉంటుంది. అది ఉన్న రోజు మాకు దొరికిన రోజు, అంతేగాని రెగ్యులర్గా అనేది మాకు ఉండదు. ఏదో వచ్చే ఇవాళ లోడ్ దొరికింది అన్న రోజు ఒక 1000 రూపాయలు మిగులుతాయి ఇవాళ అని వెళ్ళిపోతాం. బయటికి దూరం అయినా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. దూరం భార్య ఒక 2000, 2500, 3000 ఏదో అవకాశాన్ని బట్టి ఎంతవరకు వాళ్ళు కిరాయి ఇవ్వగలుగుతారో అలాగా మాకు బాడిగిని బట్టి మిగులుదల అనేది ఉంటుంది.
లోకల్ అనుకోండి, లోకల్ ఊళ్ళో 2000 ఇస్తారు, 1000 రూపాయలు మిగులుతాయి మాకు ఖర్చులు పోయి. గుంటూరు అనుకోండి, వాళ్ళు 6000 ఇస్తారు, దాంట్లో ఒక 1500 2000 లోపు మిగులుతాయి. అయింది. ఇంకా అవతలకి పోతే 3000 రూపాయలు. ఏదైనా 100 కిలోమీటర్లు వెళ్తే 3000 రూపాయలు. రాను బోను 200 కిలోమీటర్లు సర్వీస్ చేస్తే ఏది లోడ్ ఎత్తుకొని పోయి దించి మేము ఖాళీకి వస్తాం. వచ్చినప్పుడు 3000 రూపాయలు దాంట్లో మిగులుతాయి మాకు. ఆ 3000 కూడా ఒకసారి 2 రోజులు పట్టుద్ది, చేసేదేమీ లేదు. ఉన్న రోజు దొరికిన రోజు ఆ సంపాదన ఉంటుంది. మాకైతే ఇప్పుడు కిలోమీటర్ లెక్కన ఏం ఛార్జెస్ అయితే మేము వేయము, మాకు వాళ్ళు కూడా ఏమి వేయరు. ఒక ప్రాంతానికి ఇదిగో ఇంత దూరం పోతే ఇంత అని ఏదో ఉజ్జాయింపుగా వేసుకొని ఈ ట్రిప్ ఈ బాడిగ వేస్తే ఒక 1000 రూపాయలు అలా ఆ లెక్కన వేసుకుంటాం తప్ప మాకు కిలోమీటర్లు ఎంత ఛార్జెస్ లేవు. ఇక మేము పర్సనల్గా ఏదో మాట్లాడుకున్న దాన్ని బట్టే పోతుంటాం. సపోజ్ కంపెనీలు వాళ్ళు కిరాయిలు మాట్లాడే దాంట్లో మనకైతే తెలీదు. వాళ్ళు టైఅప్ అయ్యేది ఏంటంటే కంపెనీ వాళ్ళే ఇంత కిరాయి అని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మధ్య బ్రోకర్స్, ఇప్పుడు లారీ ఆఫీస్ వాళ్ళు మధ్యలో మాట్లాడుకొని ఇంత అయితే మనకి సరిపోద్ది అని వీళ్ళు అంటారు, ఇంత అయితే కిరాయి ఇవ్వగలమని కంపెనీ వాళ్ళు అంటారు. ఇట్లా వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు ఆ కంపెనీ వాళ్ళు. ఇంకా మేము లోకల్గా అయితే మా పర్సనలే, ఇంకా మాకు వాటికి ఒప్పందాలు అయితే ఏమి ఉండవు. ఇప్పుడు మేము ఇంతసేపు ఈ లారీని మనం మెయింటైన్ చేస్తున్నాము అంటే మనకి మిగులుదల అయితే ఏమీ లేదు. ఇవాళ ఉన్న ఆయిల్ రేట్ల మీద, టోల్ గేట్ రేట్ల మీద, ఖర్చుల మీద మాకైతే ఏమి. కాకపోతే కుటుంబ ఖర్చుల నిమిత్తం ఒక 10 నుంచి 15,000 రూపాయలు మా లోకల్ లారీలకి మిగిలేది, అంతకు మించి మిగలదు. అది కూడా డైలీ ఉండవు. ఏంది నెలకు ఇప్పుడు యావరేజ్గా నెలకు చూసినా కూడా మేము 20,000 సంపాదిస్తే గగనం. 20,000 సంపాదించంటే బాగా సంపాదించినట్టే. అది ఇంకా దూరాల సంగతి మాకు తెలియదు. మా పరిస్థితి అయితే అది. ఇంకా దాన్ని బట్టి లెక్కేసుకుంటే ఏముంది, ఇంకా సంవత్సరానికి 12-20,000 ఏంది 24 ఏంది 24లో 1,00,000 రూపాయలు మేము గవర్నమెంట్కి కట్టాలి. నెలకి 15,000 రూపాయలు ఇంట్లో తినాలి. ఇక మాకు మిగిలేది ఏమీ లేదు. మేము అప్పు చేయటం తప్ప మాకు మిగిలేదైతే ఏమీ లేదు. మాకు ఆ అవకాశం లేదు. ఈ డీజిల్ రేట్ల మీద, ఈ ఖర్చుల మీద మాకైతే ఏమీ మిగిలే అవకాశం అయితే లేదు. ఒక్కోసారి మాకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే యావరేజ్గా నెలకి 20,000 రూపాయలే సంపాదిస్తున్నాం. ఒక్కో సీజన్ బాగా తిరిగిందనుకోండి, అది 30-35 అవకాశాన్ని బట్టి. ఏది ఎక్కువ బాడిగలు రోజు కంటిన్యూగా బాడిగలు, ఇప్పుడు సపోజ్ రోజుకు 1,500 గాడి మిగిలితే 40,000 మిగులుతాయి. అలా రోజు దొరికితే అంటే 30 రోజులు పని చేయలేం కంటే కనీసం మ్యాక్సిమం 20-25 రోజులే పని చేయగలుగుతాం. ఈ మిగతా 4-5 రోజులు పోతాయి కాబట్టి అది సీజన్ టైంలో అయితే ఓ 30 నుంచి 35,000 వస్తాయి. అది కూడా ఒక 3 నెలలే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఏంది 3 నెలలు ఏది ధాన్యం సీజను, ఎరువుల సీజను, ఈ 2 సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భాల్లో ఒక 30,000 సంపాదించగలుగుతాం. సారా సగటుగా 30,000-35,000 సంపాదించగలుగుతాం. ఇంకా అన్ సీజన్లో వచ్చేసి 15 నుంచి 20,000. ఈ లోకల్ బళ్ళ విషయంలో మాత్రం అయ్యే మిగిలింది. లాంగ్ బళ్ళ సెక్షన్ అయితే మనకు తెలియదు వాటి గురించి. మా పరిస్థితి అయితే లోకల్ బళ్ళది ఇది, ఈ మిగులుదలే జరుగుతుంది. సో మీరు కనుక లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో మీకోసం కోర్స్ ఉందండి. ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆయనే మీకు ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, లారీ కావాలంటే ఎక్కడ కొనుక్కోవాలి, A to Z ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ కోర్స్ లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫ్రీడమ్ యాప్లోనే కోర్స్ ఉందన్నమాట. ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. అన్ని కోర్సులు కలిపి మంత్లీ సబ్స్క్రిప్షన్ 399 రూపీస్ మాత్రమే. సో ఒకసారి లుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.